హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 16. వెంకట్రావు గదిలోకి పోయి తలుపులు దగ్గరికి వేసుకుని ఒంటి మీద చొక్కా లుంగి విప్పి ఒక తలుపు కొంచెం తెరిచి చేతిలో బట్టలు వరండా మీద గిరాట పెట్టాడు. జానకి ఆ బట్టలు పడ్డ సంగతి గమనించనే లేదు. చూస్తూ నించుంటావేమే, మళ్ళీ వాడు బయటకొచ్చాడంటే వాటి మీద కాలేస్తాడో ఏమో, అటు జరుపు వాటిని అంది అత్త. జానకి తల తిప్పి ఆ గుడ్డలు చూసి అతను విప్పి బయట పడేశాడని అర్థం చేసుకుని తను నించిన దగ్గర నుంచి అయిష్టంగా కదిలి వచ్చి చాకలి మనిషి బట్టలు ముడుచుకున్నట్టు వాటిని తీసి దగ్గరికి మడిచి తన చాప దగ్గర పెట్టి మళ్ళీ గోడకి ఆనుకుని నించుంది. ఆమెడ దూరాన నేల మీద అన్నం పళ్ళెం తినవేమే అని 2-3 సార్లు రెట్టించింది అత్త. జానకి కదల్లేదు. వండి పెట్టే దిక్కు లేకపోయినా మా రోజుల్లో ఎలాగో యాతన పడి ఆ 4 రోజులు అయ్యిందనిపించుకునేవాళ్ళం. పూట పూట అమిర్చి పెట్టేవాళ్ళుంటే ఇదేం తీపడం నీకు అని అత్త విస్తుపోయింది కోడల్ని చూసి. ఏం తినటం లేదా అని వెంకట్రావు గదిలో నుంచి అరిచాడు. ఏమో నాయనా నించుంది. వెంకట్రావు మల్లె పువ్వులాగా మెరిసిపోయే ఇంకో లుంగీతో చొక్కాతో రయ్యన బయటికి దూకాడు. ఇదిగో ఇంకో 10 నిమిషాల సేపు చూస్తాను, నిన్ను బయటికి గెంటయ్యకపోతే నా పేరు అని శపథం చేశాడు. జానక్కి హఠాత్తుగా ఏదన్నా జరిగి ఏగుండో ఆగి చచ్చిపోతే బాగుండుననిపించింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తాను అంది, అలాగే నించుని తన అభిప్రాయం స్థిరంగా చెప్తున్నట్టు. తల్లి కొడుకులు నివ్వెరపోయారు జానకి అంత తెగేసి చెప్పినందుకు. అన్నం తర్వాత తింటాను అంది జానకి మళ్ళీ. అవ్వా అని అత్త బొగ్గలు నొక్కుకొని కొయ్యపారి నిలబడిపోయింది. ఇంట్లోకి రానిస్తేనే అన్నం తింటావన్నమాట అని వెంకట్రావు ఆవేశంగానే అరవబోయాడు. కానీ జానకి పట్టుదలకి గాంభీర్యానికి బాగా తికమకపడ్డాడు. ఎవరి అదృష్టమో గాని సరిగ్గా అప్పుడే శకుంతల వచ్చింది. వీధి వాకిట్లోంచి వస్తోన్న మనిషిని వెంకట్రావు వీధి గది కిటికీలోంచి చూసి అమ్మా శకుంతల గారు వస్తున్నారు అని కంగారుగా చెప్పి గబగబా వెళ్ళి వీధి తలుపులు తీశాడు. పిన్నిగారున్నారా అంటూ లోపలికి వచ్చింది శకుంతల. 30 ఏళ్లుంటాయి ఆవిడకి. టీచర్గా పనిచేస్తోంది. మూర్తి తెలిసిన ఆవిడ. జానకిని ఒకసారి చూసి రండి అని మూర్తి చెబితేనే వచ్చింది. చామల ఛాయగా బొద్దుగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, కళగా ఉంటుంది మొహం. వెంకట్రావు తల్లితో శకుంతలకు స్నేహం లాంటిదేమీ లేదు. 3 ఏళ్ల కిందట వీళ్ళు వాళ్ళు ఒకచోటే అద్దెకుండేవాళ్ళు. వీళ్ళు ఇల్లు మారి ఇక్కడికి వచ్చేసిన తరువాత ఒకసారి ఎప్పుడో ఈ వీధిలో నుంచి శకుంతల రిక్షాలో పోతూ కనిపిస్తే వెంకట్రావు తల్లి శకుంతలని ఆపి మా ఇల్లు ఇక్కడే రా అని మొహమాట పెట్టి ఆవిడ్ని రిక్షా దింపించి ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో ఇంకోసారి కూడా ఈ దారిన పోతూ వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళింది. ఆ రకంగా వెంకట్రావు తల్లితో సంబంధం కొనసాగడం ఇప్పుడు శకుంతలకి బాగా పనికొచ్చింది. శకుంతల మూర్తికి బాగా తెలుసు. జానకి ఎలా ఉందో ఒకసారి చూసిరండి అని మూర్తి అప్పుడప్పుడు అంటూనే ఉన్నాడు. బాగున్నారా అంటూ శకుంతల లోపలికి వచ్చింది. రాగానే వరండా చివర కూర్చున్న జానకిని చూసింది. వెంకట్రావు కంటి చూపులతో అన్నం తినమని జానకికి ఆజ్ఞలు పంపాలనుకున్నాడు. కానీ జానకి అతని వైపు తల తిప్పనే లేదు. కూర్చో శకుంతల, అందరూ బాగున్నారా అంటూ అత్త వంటింట్లో నుంచి పీట తెచ్చి వేసింది. పిల్లలు బాగున్నారా అని మళ్ళీ అడిగింది. ఆ పిల్లలకేం నిక్షేపంలా ఉన్నారు. కరెంటు బిల్లు కట్టి రండర్రా అంటే క్యారమ్స్ ఆడుతూ కూర్చుని నువ్వు వెళ్ళి కట్టిరా అమ్మా అన్నారు. ఆ బిల్లు కట్టి ఇటువైపు మా టీచర్ గారు ఒక ఆవిడుంటే చూసి మీ ఇంటికి వచ్చా. చాలా రోజులైందని ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. మీ కోడలా అని జానకిని చూస్తూ అడిగింది. ఆ నువ్వింతకు ముందు చూడలేదుగా. చూడలేదు. పేరేమిటి? జానకి. అత్తే చెప్పింది. చిన్నగా ఉంది పిన్నిగా, చక్కగా ఉంది పిన్నిగారు. మీ కోడలు ఎంత ముద్దుగా ఉందో, పేరు అంత ముద్దుగా ఉంది. అన్నం అక్కడ పెట్టారేమిటి? ఇంకా తినలేదా? అయ్యో ఈగలు వాలుతున్నాయి, మూత పెట్టండి. కడుపులో నొప్పని అన్నం తినలేనంటోంది. 2 ముద్దలన్నా తినమని బలవంతం చేస్తున్నాను. నెల నెల ఈ నొప్పి ఒకటి దీనికి. తిను, అదే తగ్గుతుందిలే. అన్నం తినకుండా కూర్చుంటే తగ్గుతుందా అంటూ అత్త అన్నం పళ్ళెం జానకి వైపు తోసింది. జానకి మాట్లాడకుండా పళ్ళెం తీసుకుంది. అన్నంలో చెయ్యి పెడితే మంజుగడ్డ మీద పెట్టినట్టయింది. నిన్నటి చెద్దన్నం పెట్టిందని అర్థమైంది.
2 ముద్దలు తిని మజ్జిగ పొయ్యమంది. అత్త చిన్న గ్లాసుతో మజ్జిగ తెచ్చి అక్కడ పెట్టింది. ఆ మజ్జిగ పోసుకుని తిని జానకి భోజనం ముగించింది. వెంకట్రావు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. శకుంతల ఏవేవో విషయాలు మాట్లాడుతూ అత్తని కోడల్ని పరిశీలించి చూస్తూనే ఉంది. అత్త ఏమీ శ్రద్ధగా అన్నం పెట్టలేదని శకుంతలకి అర్థమైంది. ఆ విషయం గమనించినట్టుగా వెంకట్రావు గారికి నైట్ షిఫ్టా అని కాసేపు షిఫ్టుల గురించి మాట్లాడింది. వెంకట్రావు తన ఉద్యోగ వివరాలవి చెప్పి, అమ్మా శకుంతల గారికి కాఫీ ఇచ్చావా అన్నాడు. అయ్యో వద్దు, నేను కాఫీ తాగను అంది శకుంతల. ఇంట్లో ఉన్న మిఠాయి పెట్టాలని అత్త చూడలేదు. శకుంతల జానకినే చూస్తూ అత్తతో, డాక్టర్కి చూపించుకుందా? బెరాల్గన్నో ఏదో వేసుకోమని చెప్తారులే. మా చెల్లెలు నెల నెలా వేసుకుంటుంది. మంచి డాక్టర్కి చూపించండి, లేకపోతే ప్రతి నెల ఇబ్బంది కాదు అంది. మంచి డాక్టర్లకే చూపించుకుంది. నువ్వు వచ్చే ముందే ఏదో మాత్ర వేసుకుంది. మా వాడికి అలాంటివన్నీ శ్రద్ధే. అది మాత్ర మింగనంటుంది కానీ 4 చివాట్లేసి మరీ మింగిస్తాడు. ఒక పిల్ల పుట్టాలమ్మా. పిల్ల పుడితే నొప్పి దానంతటదే తగ్గుతుంది. పెళ్ళై 2 ఏళ్ళయింది. ఏమిటో ఇంకా ఏమీ లేదు. అప్పుడే ఏం తొందర వచ్చిందిలేండి, 4 ఏళ్ళు. పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది. అయ్యో, మా రోజుల్లో అయితే ఏడాదిలోగా కడుపు రాకపోతే గొడ్డుమూతుదని చెవులు కొరుక్కునేవాళ్ళు. మా పిన్నత్తగారికి పెళ్ళయ్యాక 6 నెలలకి కూడా నెల తప్పలేదని మా పినమామగారు రెండో పెళ్లి చేసేసుకున్నారట. ఆ రోజుల్లో పట్టుదలలు అలా ఉండేవి. ఈ రోజుల్లో ఏముందిలే, ఆడమగ అంతా తెలివి మీరిపోయారు. ఈ మనిషి దగ్గరికి రావటమేమని శకుంతలకి చీదర పుట్టింది. ఆ మాటలేవి పట్టించుకోనట్టు, ఈ రోజుల్లో కూడా ఇంకా నెల నెల బయట కూర్చోవడం ఏమిటి పిన్ని గారు అంది చొరవగా. ఈ రోజులేమిటి ఆ రోజులేమిటి, పాపం పుణ్యం లేవంటావా? ఏనాడో పెద్దలు పెట్టారు, పెద్దలు పెట్టినవన్నీ చేస్తున్నామంటారా? ఎన్ని మార్పులు వచ్చేసాయో మీ బస్తీ వాళ్ళకి ఇవన్నీ. కానీ మా ఊరెళ్తే నన్ను కాకిని పొడిచినట్టు పొడిచేస్తారు. మా ఇళ్లల్లో సాగవు సుమా అలాంటి పనులు. శకుంతల ఇంకేం మాట్లాడకుండా జానకి వైపు చూసింది. ఇప్పుడు కొంచెం బాగుందా? మాత్ర వేసుకున్నావేమో, నొప్పి తగ్గిందా? అని జానకి తలతాటించి ఊరుకుంది. చాలాసేపు కూర్చున్నాను పిన్ని గారు, వెళతానండి అంటూ లేచింది శకుంతల. మీరు మళ్ళీ అటువైపు రానేలేదు. ఎప్పుడన్నా జానకిని తీసుకుని రండి మా ఇంటికి అంది. వద్దామనే అనుకున్నాను. ఏది ఇంట్లో తెమిలితేనా? అది ఇల్లు కదలదులే, ఏ పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటుంది. నేను ఎప్పుడన్నా వస్తాను, ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉండు నువ్వు అని గేటు దాకా సాగనంపింది అత్త శకుంతలని. శకుంతల గారు రాకపోతే జానకి అన్నం తినేది కాదేమోననిపించింది వెంకట్రావుకి. బయటికి గెంటేస్తాననే బెదిరింపులు ప్రయోగించడం వెంకట్రావుకి ఎంత సంతోషదాయకమైన, ఎంత గర్వకారణమైన. జానకి స్నానం చేసి ఇంట్లోకి వస్తానని పట్టుబట్టడం ఇందాక అతనికి పెద్ద బెడదలాగా తయారైంది. శకుంతల ధర్మమా అని అది అప్పటికి సద్దుమణిగింది. జానకి మళ్ళీ ఆ సంగతి ఎత్తుతుందేమో, రాత్రికి మళ్ళీ అన్నం మానేస్తుందేమోనని సందేహం వచ్చింది. గబగబా బట్టలు వేసుకున్నాడు. పోస్ట్ అని కేక వినబడితే బయటకు పరిగెత్తాడు. అప్పటికే విశాలాక్షి లోపలికి వస్తూ పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి కవరు అందుకుంది. వెంకట్రావు కవర్ తీసుకోపోతే మీకు కాదండి, జానకికి అంటూనే అతని చేతికిచ్చింది. వెంకట్రావు కవర్ తీసుకుని గబగబా అడ్రస్ చూసి అది సత్యం రాసిన ఉత్తరమని గ్రహించాడు. సత్యం రైటింగ్ని పోల్చడమే కాక సత్యం రాసే ఉత్తరాలకి ఇంకో కొండ గుర్తు ఉంటుంది. ఇంటి నెంబరు రాసి జానకి పేరు రాస్తాడంతే. వైఫ్ ఆఫ్ వెంకట్రావు అని కానీ, కేర్ ఆఫ్ వెంకట్రావు అని కానీ రాయడు. ఆఖరికి జానకి పేరు ముందు ఇంటి పేరు కూడా రాయడు. జానకికి తండ్రి ఉత్తరాలు రాసే రోజుల్లో ఆ వివరాలన్నీ రాసేవాడు. వెంకట్రావు ఇంటి పేరుని జానకి పేరు ముందు పెట్టి రాసేవాడు. రెండో లైన్లో తప్పకుండా వైఫ్ ఆఫ్ వెంకట్రావు గారు అని రాసేవాడు. ఆ అడ్రస్ చూస్తే వెంకట్రావుకి పెద్ద పదవి దొరికినట్టుండేది. సత్యం ఎప్పుడు ఉత్తరం రాసినా ఆ పద్ధతి లేదు. అదే ఒళ్ళు మంట వెంకట్రావుకి. ఒకసారి వెంకట్రావు జానకితో అన్నాడు కూడా, ఇది వరకు అడ్రస్ ఇలా రాస్తాడేమిటి మీ అన్న? ఇంటి పేరు లేకుండా రాస్తాడు. ఉత్తరం అందకపోతే అన్నాడు గొప్ప పాయింట్ తీసినట్టు. అందుతూనే ఉన్నాయిగా అంది జానకి. రేపెప్పుడన్నా అందకపోతే? ఎందుకు అందదు? ఇంటి నెంబర్ బట్టి ఇంట్లో ఇచ్చేస్తారు. ఏడ్సావులే, అలా ఎవ్వరూ రాసుకోరు. ఇంటి పేరు లేకుండా, భర్త పేరు లేకుండా ఆడవాళ్ళకి ఉత్తరాలు రాయడం మర్యాదే కాదు అన్నాడు.
తర్వాత ఎప్పుడో జానకి సత్యంతో ఆ మాట అంటే సత్యం నవ్వి ఈ ఉత్తరం మహారాజా శ్రీ 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 వెంకట్రావులం గారికి చూపించి తర్వాతే వారి పాదదాసికి ఇప్పించగోరతాను అని రాస్తానులే ఈసారి నుంచి అన్నాడు. సత్యం జానకి ఉత్తరాల మీద అడ్రస్ రాసే పద్ధతి ఏమీ మార్చలేదు. వెంకట్రావు తన పేరు కోసం, తన పదవి కోసం చూసి చూసి నిరాశ చేసుకున్నాడు తొందరలోనే. ఇప్పుడు వెంకట్రావు చేతిలో ఉన్న ఉత్తరంలో అయితే జానకి అని పెద్ద పెద్ద తాటికాయలంతంత అక్షరాలు రాశాడు సత్యం. వెంకట్రావుని ఏడిపించటానికే. వెంకట్రావు ఇంటి నెంబర్ నెలకి 10 ఉత్తరాలు వస్తే అందులో 8 ఉత్తరాలు జానకికే ఉంటాయి. జానకికి ఉత్తరం వచ్చినప్పుడల్లా వెంకట్రావుకి పెద్ద అవమానమే. జానకి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ వెంకట్రావు చేతిలో పెడితే మాత్రం ముందు వెంకట్రావే చదువుతాడు. అది కవరు అయినా సరే తనే చింపుతాడు. జానకికి ఆ విషయంలో అభ్యంతరం ఏమీ ఉండదు. ఇప్పుడు సమయానికి విశాలాక్షి రాకుండా ఉంటే ఈ ఉత్తరం వెంకట్రావే అందుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడే. సత్యం జానకికి ఏం బోధిస్తున్నాడో తెలుసుకోవాలని మహా ఇదిగా ఉందతనికి. పైగా ఈ ఉత్తరం కిలో బరువుంది. తన వస్తువేదో ఇచ్చేస్తున్నట్టు చేతిలో ఉత్తరం ఇవ్వలేక విశాలాక్షికిచ్చి జానకికి ఇచ్చేయమన్నట్టు ఇచ్చేయండి అని గదిలోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల సేపు అద్దాన్ని అన్ని కోణాల్లోకి తిప్పి తల దువ్వుకుని మొహానికి స్నో రాసి పౌడర్ అద్ది జానకి ఉతికి ఇస్త్రీ చేసి పెట్టిన రుమాలు జేబులో పెట్టుకుని చివరిసారి మళ్ళీ అద్దంలో చూసుకుని అమ్మా నేను వెళుతున్నాను అని బూట్లు వేసుకుని గేటు దాకా వెళ్ళాడు. అక్కడ ఆగి ఏదో గుర్తొచ్చినట్టు అమ్మా ఒకసారి ఇలారా అని కేక పెట్టాడు. తల్లి ఉత్సాహంతో వెళ్ళింది. ఆ ఉత్తరం ఎక్కడ పెడుతుందో చూడు అన్నాడు. తల్లి ఇరుకున పడింది. కొడుకు ఇటు బయలుదేరగానే తను అటు బయలుదేరాలనుకుంది. పైగా కొత్త సినిమా ప్రోగ్రాం. అల్లాగేలే అని తటపటాయిస్తూ ఒప్పుకుంది. వెంకట్రావు హుషారుగా వెళ్ళిపోయాడు. జానకి ఉత్తరం చదివి పూర్తి చేసేదాకా అత్త అక్కడక్కడే తారట్లాడుతూ ఎవరు రాశారేమిటి మీ అన్నయ్యేనా అని అడిగింది. అని ఊరుకుంది జానకి. ఏమిటి విశేషాలు అందరూ బాగున్నారట్నా? ఆ అని సరిపెట్టింది జానకి. అత్తకి తన మ్యాట్నీ కార్యక్రమం గుర్తొచ్చి ఇక ఆగలేక నెమ్మదిగా వీధి గుమ్మంలోంచి బయటపడింది. అప్పటిదాకా పత్రిక చదువుతూ కూర్చున్న విశాలాక్షి పత్రిక మూసి మీ అన్నయ్య రాశాడా అని అడిగింది. పెద్ద ఆపదలోంచి బయటపడి ఆ ఆపదని తలుచుకొని అడిలిపోతున్నట్టుగా కూర్చుంది జానకి. మా అన్నయ్య ఏవీ అర్థం చేసుకోడు అంది దిగాలుగా. ఏం రాశాడు? ఉత్తరం విశాలాక్షికి అందించింది. మీ అన్నయ్య ఉత్తరాలు సరదాగా ఉంటాయే అంటూ విశాలాక్షి ఉత్తరం విప్పింది. జానకి నీ తారీఖు లేని ఉత్తరాల్లో తారీఖులు వేయడం మర్చిపోతావెందుకు? లేకపోతే తారీఖుల పట్టింపు లేనంతగా కాలాతీతంగా ఆలోచిస్తున్నావా? మైదానం చదివావా మొదట? దాని మీద ఇంకా పెద్ద ఉత్తరం రాస్తావనుకున్నానే. అంత తక్కువ రాసావేం? అందులో చాలా విషయాలు బాగున్నాయన్నావు. అవేమిటో వివరంగా ఎందుకు రాయలేదు? నీకు నచ్చని విషయాలేమిటో కూడా ఇంకా వివరంగా రాస్తే బాగుండేది. ఈసారి తప్పకుండా రాయి. నువ్వింకా చదవని పుస్తకం మీదైతే నా అభిప్రాయం చెప్పకూడదు, కానీ నువ్వు చదివేసిన పుస్తకం మీద చెప్పొచ్చు. మైదానంలో నాకు కొన్ని విషయాలు నచ్చలేదు. ముఖ్యంగా అమీర్ ప్రేమలో అలాంటి మార్పు రావడం. కొన్ని చోట్ల అతని ప్రవర్తన కూడా నచ్చలేదు. కానీ ఆ పుస్తకంలో ఉన్న మంచి విషయాల ముందు అది ఒక సమస్యే అనిపించదు నాకు. ఎన్నెన్ని కొత్త భావాలో, ఎంత సునిశ్చితమైన తర్కమో, ఎంత అత్యద్భుతమైన ప్రకృతి వర్ణనలో. నీ ఉత్తరంలో ఒక వాక్యం నన్నెంత ఆనందపరిచిందో. ఈ పుస్తకంలో మాటలు ఎంతో కొత్తగా అనిపించాయని రాశావు. నిజంగా మైదానంలో చాలా భావాలు ఈనాటి సంఘానికి కూడా ఇంకా కొత్తవే. మొదటి నుంచి దాని శక్తి అదే. 1927లో రాసిన పుస్తకంలో భావాలెన్నో దాదాపు 50 ఏళ్ల నాటికి ఇంకా కొత్తగా కనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏమిటి? ఆ పుస్తకంలో చిత్రించిన రకం సంసారాలు ఈనాటికి మారలేదనేగా. భార్యాభర్తలు ఈనాటికి ఆ సంసారంలో ఉన్నట్టు ఉన్నారనేగా. ఈ సంసారంలో వెలితి లేదు, కపటత్వం లేదు, దుఃఖం లేదు, అంతా హాయిగా ఉంది అనే వాళ్ళకి ఈ పుస్తకంలోనే కాదు, ఎంత విప్లవకరమైన పుస్తకాల్లో కూడా ఏమీ కొత్తదనం కనపడదు. అసలు వాళ్ళకి కొత్తగా కావలసింది ఏమీ ఉండదు. అంతా ఇప్పుడు ఎలా ఉందో అలా ఉండడమే వాళ్ళకు బాగుంటుంది. నీ ఆలోచనలు అలా లేనందుకు నాకు సంతోషం వేసింది. మైదానం నీకు కొత్త ఆలోచనలు ఇచ్చినందంటే
ఆ పుస్తకం ఎలాంటిదో నేను మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకున్నాను. ఒక పుస్తకంలో భావాలన్నీ మనకు ఇంతకు పూర్వమే తెలిసినవి అయితే, దాని నుంచి ఇప్పుడు కొత్తగా నేర్చుకోవలసిందేమీ లేకపోతే, ఆ పుస్తకం ఔట్ ఆఫ్ డేట్ అయిపోయినట్టే. అది కాలగర్భంలో కలిసిపోయినట్టే. పుస్తకం పాతది అయిపోవడం అనేది దాన్ని రాసి చాలా కాలం అవడాన్ని బట్టి, దాని కాగితాలు మాసిపోవడాన్ని బట్టి కాదు. మన పరిస్థితుల్ని మనం పరిశీలించి చూసుకునే తెలివిని, శక్తిని ఇచ్చే పుస్తకం ఎంత పాతదైనా ఇంకా కొత్తదే. ఇంకా మనకు అవసరమైనదే. చలం సాహిత్యం 50 ఏళ్ల నాటిదైనా, ఈనాటికి దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని నా అభిప్రాయం. అంత సజీవమైన లక్షణాలున్నాయి. దానికి కథావస్తువులు నచ్చడం, నచ్చకపోవడం అన్నది అంత ప్రధాన విషయం కాదు. నిజానికి కథావస్తువుల్లో చాలా చోట్ల తప్పులున్నాయనిపిస్తుంది నాకు. కానీ సాంఘిక పరిస్థితులపై చలం చేసిన నిశితమైన విమర్శలు, ఆయన చూపిన తీవ్రమైన నిరసన ఇవి చాలు ఆ సాహిత్యాన్ని మనం కళ్ళకద్దుకోవటానికి. చలం గురించి నేను నీకిలా నూరిపోస్తున్నానని మూర్తి కేకలేస్తాడేమో. నిజమే, నిజమే. ఉత్సాహంలో హద్దులు దాటిపోయాను. నా అభిప్రాయాలే నీ అభిప్రాయాలుగా చేసుకోవద్దు. నీ దృష్టిలో నువ్వు చదువు. నీకు నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు. స్వంతంగా ఆలోచించాలని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను నీకు. మగవాళ్ళని పరీక్షించడానికి నాకు పెద్ద బండ గుర్తుంది. చలం పేరు వింటే వాళ్ళు చక్కగా చిరునవ్వు నవ్వుతారా, కొరకొరలాడతారా? అదొక్కటే నేను నిర్వహించే పరీక్ష. ఈ పరీక్ష మీద నీకు కూడా నమ్మకం ఉంటేనే అనుకో, నీకేమన్నా ఉపయోగపడుతుంది. విశాలాక్షి గారు వచ్చేసారని రాశావు. ఆవిడకి పుస్తకాలు చదివే అలవాటుందా? లేకపోతే అలవాటు చెయ్యి. నీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చదువు. శ్రద్ధగా చదువు. అందులో నేర్చుకోదగ్గ విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకో. లేకపోతే వదిలెయ్యి. ఏది నేర్చుకోవాలి, ఏది వదిలేయాలి అనేది పెద్ద ప్రశ్న కాదు. నీ జ్ఞానాన్ని బట్టి నీకది తెలుస్తుంది. అన్నట్టు నీ పరీక్షల చదువు ఎలా సాగుతోంది? పరీక్షల సంగతి బాగా గుర్తుపెట్టుకో. అశ్రద్ధ చెయ్యకు. అమ్మ బాగుంది. ఈ మధ్య ఇంట్లో పనులన్నీ అమ్మే ఎక్కువగా చేసుకుంటోంది. నేను ఏమాత్రం టైం ఉన్నా కమ్యూనిస్టు పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తున్నాను. దాని మీద నీకు పెద్ద ఉపన్యాసం ఇచ్చేవాడినే కానీ ఇంతవరకు అందులో ఒక్క ముక్క కూడా కొరుకుడు పడలేదు నాకు. శాంత, నేను ప్రభాకర్ కలిసి ఇప్పటికీ ఒక్క పేజీ మీద చర్చలు జరిపాము. 2 గంటల తర్వాత ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదని తేలింది. ఇంకా ఏమిటి విశేషాలు? నీకో విషయం రాయనా వద్దా అని 10 నిమిషాల నుంచి ఆలోచిస్తున్నాను. నిన్న సాయంత్రం నేను సిటీ బస్లో వస్తుంటే ఒక సంఘటన జరిగింది. ఒక భర్త భార్య పక్కన ఆడవాళ్ల సీట్లో కూర్చుని ఉన్నాడు. ఇంకో భర్త భార్యతో బస్లోకి వచ్చాడు. రాగానే కొత్త భర్త పాత భర్తని గుర్రుగా చూశాడు, లేవమన్నట్టు. పాత భర్త పోరా అన్నట్టు తల ఎగరేసి అలాగే కూర్చున్నాడు. ఇద్దరికీ పంతాలొచ్చాయి. ఎవడి భార్య ముందు వాడు గొప్పతనం ప్రదర్శించాలిగా మరి. కూర్చున్నవాడిని లేవగొట్టి తన వీరత్వం ప్రదర్శించాలనుకున్నాడు కొత్తవాడు. కూర్చున్న చోటు వదలకుండా తన శూరత్వం ప్రదర్శించాలనుకున్నాడు పాతవాడు. ఒకడిని ఒకడు గుర్రున చూసుకున్నారు. ఇద్దరూ నెమ్మదిగా నెమ్మదిగా వాదోపవాదాల్లోకి దిగి కయ్యమని కుక్కల్లాగా పోట్లాడుకున్నారు. కాదు భర్తల్లాగా పోట్లాడుకున్నారు. నీ అంత చూస్తానన్నాడు వాడు, నీ అంతే చూస్తానన్నాడు వీడు. వెనకాల ఆ పిచ్చి భార్యలు భర్తల్ని శాంతపరచడానికి ఊరుకోండి అని బతిమాలి బామాలి తంటాలు పెడుతున్నారు. పాత భార్యకి చేతుల్లో చంటి పిల్లాడు, కొత్త భార్యకి కాళ్ళ దగ్గర 3 పిల్లలు. కొత్త భార్య కొంచెం చొరవగా ఊరుకోండి, పోట్లాటలు ఎందుకు? ఆయన లేవకపోతే ఏమైంది, నేను నించుంటాగా అంటోంది. కొత్త భర్త పాత భర్త మీద కలబడబోతే కొత్త భార్య అడ్డం పడి ఇద్దరినీ విడదీయబోయింది. తన వీరత్వానికి అడ్డం వచ్చిందని కొత్త భర్త తన భార్యని చెల్లును లెంపకాయ కొట్టేశాడు. ఎక్కడ? సిటీ బస్లో. మళ్ళీ నెత్తి మీద గబగబా 2 దెబ్బలు కొట్టాడు. ఏయ్, ఆడమనిషిని అట్లా కొడతావేం అని ఒక కుర్రాడు పోట్లాటికి దిగాడు. ఉష్, నోరు మూసుకో అని కొత్త భర్త చూపుడు వేలు అతని వైపు చూపి, ఇది నీ వ్యవహారం కాదు అన్నట్టు గుడ్లర్ర చేశాడు. ఆ కుర్రాడికి చేదరించుకుని ఏం చెయ్యలేక మాట్లాడకుండా ఊరుకున్నాడు. అంతలో బస్సు ఆగితే కొత్త భర్త పిల్లలు దిగిపోయారు. వాళ్ళ వెనకాలే కొత్త భార్య దిగింది. వాడితో వెళ్ళకండి అని నా ఆత్మ కావుకేకలేసింది. కానీ ఆవిడ వినిపించుకోకుండా బస్ దిగి వెళ్ళిపోయింది వాడితోనే. కనీసం ఆవిడ అక్కడ దిగకుండా పై స్టాప్లో దిగి వెనక్కి నడిచి వెళ్ళిన నా ఆత్మ సంతోషించేది.
వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాద్ధాంతం చేసి ఉంటాడు. ఆ పాతవాడు మాత్రం ఇంటికి వెళ్ళగానే ఏదో వంక పెట్టి భార్యని లెంపకాయలు వేసే ఉంటాడు. ఎందుకంటే వాడు కూడా భర్తే గనుక. తేలు కుడుతుంది, పాము కరుస్తుంది, భర్త పీడిస్తాడు, పురుషుడు కాదు సుమా భర్త. భార్య అనే బానిసకు యజమాని అయిన భర్త. ప్రతి భర్త పురుషుడే కాని ప్రతి పురుషుడు భర్త కాడు. భర్త అయినవాడు మాత్రం ఎల్లవేళలా పీడిస్తాడు భార్యని. తేళ్లు కుడతాయని, పాములు కరుస్తాయని గ్రహించిన మానవులు వాటిని కనపడగానే చంపేయడం నేర్చుకున్నారు. కానీ ఈ భార్యలు మాత్రం భర్తల పీడింపుల్ని ఇంకా గ్రహించుకోలేదు. అది సంగతి. ఏమంటావు మరి? ఉంటాను ఇప్పటికీ అన్నయ్య. విశాలాక్షి ఉత్తరం మడుస్తూ మీ అన్నయ్య చూస్తే కొంచెం గొడవయ్యేదే అంది. కొంచెం మాట మాటకి రాద్ధాంతం అయ్యేదే. ఇంతకు ముందు ఉత్తరాల్లో ఇలాంటి మాటలు ఏవీ లేకపోయినా వాటిల్లో కూడా ఏదో ఒక తప్పు దొరికేదే ఈయనకి. ఇది చూస్తేనా? ఉత్తరాలు కాస్త జాగ్రత్తగా రాయరాదా అని మా అన్నయ్యతో ఒకసారి నేనంటే, రాస్తే రాస్తాలే కానీ అసలు నీ ఉత్తరాలు అతనెందుకు చూడాలి? చూసినా ఎందుకు పోట్లాడాలి? ఆ ఒక్క పాయింట్ చాలు అతన్ని వదిలేయటానికి అన్నాడు. ఏం చెప్పాలి? ఈయన ఉత్తరాలు చూడకుండా ఉంటారా? చూడొద్దంటే అన్నతో అంత రహస్యాలు ఏమిటంటారు? రహస్యాలు ఏమున్నాయి నీకు? ఈ ఉత్తరంలో మాత్రం రహస్యాలు ఉన్నాయా? ఆ మాటకొస్తే ఇందులో ఏ మొక్క తప్పో చెప్పు. ఒక పుస్తకం గురించి రాశాడు. బస్సులో తను చూసిన సంగతేదో రాశాడు. ఏమిటి అందులో తప్పు? అతని అభిప్రాయాలు అతను రాయకూడదా? మీ అన్నయ్యకి నచ్చకపోతే నీ ఉత్తరాలు ముట్టుకోవద్దను. నిజంగా మీ అన్నయ్య లాంటి అన్నో తమ్ముడో నాకుంటేనా ఈ కాపురం వదిలేసి పిల్లల్ని తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. చెప్తారులేండి కబుర్లు. కబుర్లు కాదు, ఒక్కోసారి ఎంత చీ అనిపిస్తుందో ప్రాణం. అనిపిస్తే మాత్రం ఎక్కడికి పోతాం? భర్తల సంగతి గ్రహించుకోలేక ఆడవాళ్ళు కాపురాలు చేస్తారని మీ అన్నయ్య రాశాడు. కానీ అతను ఇంకా చిన్నవాడు. అంత కష్ట సుఖాలేం తెలుసు? భర్త సంగతి ఎంత తెలిస్తే మాత్రం ఎక్కడికి పోతుంది ఆడది? ఏం ఆధారం ఉంది బయట? ప్రతి చిన్నదానికి మొగుడు మీద ఆధారపడి బతకూడదు జానకి. ₹1 డబ్బులు సొంతంగా సంపాదించుకోలేకపోతే ఎందుకు బతికి ఆడది? ఏం ఆడవాళ్ళం? ఇంటి పనంతా చెయ్యట్లేదా? చేస్తే ఏమిటి? దానికి జీతమా భత్యమా? ప్రతి పనికి జీతం భత్యం కావాలంటారా? అంది జానకి ఆశ్చర్యంగా. భార్య డబ్బు తెస్తేనే భర్త ఆధారంగా చూస్తాడు. లేకపోతే ఈసడించేయటం. ఆడది తన డబ్బు తను సంపాదించుకోవడం, తన కాళ్ళ మీద తను నిలబడ్డం, భార్యాభర్తలిద్దరి మధ్య కూడా ఈ డబ్బు గొడవలే తిరగటం. ఇదంతా ఆలోచించడానికే చేతరగా ఉంటుంది జానకి. భార్యాభర్తల మధ్య డబ్బుతో సంబంధం ఏమిటి? భర్త డబ్బు భార్యది కాదా? భార్య డబ్బు భర్తది కాదా? ఎవరి డబ్బు లెక్కలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి బతకటం ఎందుకు అనుకుంటుంది జానకి. డబ్బు సంపాదించాలని విశాలాక్షి కలవరిస్తూ మాట్లాడడం జానకి అంతగా నచ్చదు. మగవాడు బయట పని చేస్తాడు, ఆడది ఇంట్లో పని చేస్తుంది. ఇద్దరూ సుఖంగా బతకాలి, మనుషులు మంచిగా ఉండాలి కానీ అంది జానకి. మగాడు బయట పనే ఎందుకు చెయ్యాలి? ఆడది ఇంట్లో పనే ఎందుకు చెయ్యాలి? ఏం మగాడే ఇంట్లో పని చెయ్యరాదు అనే ప్రశ్న జానకి లేదు, విశాలాక్షికి లేదు. లోకంలో అలాగే జరగడం వాళ్ళు పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు. దాని మీద వాళ్ళిద్దరికీ ప్రశ్న రాదు. జానకి మాటల మీద విశాలాక్షి వాదానికి దిగుతూ, మనుషులు మంచిగా ఉండాలా? ఎవరి మనసులు మంచిగా లేవంటావు? నీ మనసు లేదా? నా మనసు లేదా? మన మనసులు ఎప్పుడూ మంచిగానే ఉన్నాయి. మరి ఏం ఒరిగింది? మన మగాళ్ళు మనసులు మంచిగా ఉన్నాయా అని కోపంగా రెట్టించింది. అదే అర్థం కాదు జానకి. మగాళ్ళు ఎందుకలా ఉంటారో అర్థం కాదు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కో మగాడు మంచిగా ఉంటాడు. అందరూ ఎందుకలా ఉండరో అర్థం కాదు. ఆడవాళ్ళందరూ మంచివాళ్లేనంటారా అంది తన వాదనేదో తను చెయ్యాలన్నట్టు. ఆడవాళ్ళు మంచివాళ్ళు కాకపోతే అది వేరు. అలాంటి ఆడదానితో మగాడు ఇబ్బందులు పడక్కర్లేదు. అలాంటి దాన్ని వదిలేసి మగాడు నిక్షేపంలో బతుకుతాడు. వాడు తలుచుకుంటే వదిలేసే మార్గం ఉందా లేదా చెప్పు? అమ్మో, దీన్ని వదిలేస్తే నాకు తిండికి జరగదే అని మగాడు పెళ్ళాం మీద ఆధారపడి ఉంటున్నాడా? ఆడదే అలా ఆధారపడి ఉంటోంది. అవునా కాదా? నా మటుకు నేను దిక్కులేక ఉంటున్నాను మొగుడు దగ్గర. నా ఒక్కదాని పొట్ట అయితే ఎక్కడో అక్కడ చాకరీ చేసుకుని బతికేద్దును. ఈ పిల్లలో దిక్కులేక కాదు ఇక్కడున్నది.
మా చెల్లెలు దిక్కులేకే ఉంది వాడి దగ్గర. ఏది మాలాగా దిక్కు లేకుండా పెళ్ళాల దగ్గర పడున్న మగాళ్ళను చూపించు. సోమరిపోతుల్లాగా ఒళ్ళొంచకుండా తాగి తందనలాడే వాళ్ళ మాట చెప్పకు. అది దిక్కులేకపోవడం కాదు. ఒళ్ళొంచి ఏదో పని చేసుకునే మగాడు పెళ్ళం మీద ఆధారపడి ఉంటాడా? మరి ఆడది ఎంత ఒళ్ళొంచి ఎంత చాకిరీ చేసినా పిడికెడు మెతుకులకి కూడా మొగుడి మీద ఆధారపడవలసిందేగా. అందుకే నా గోల. ఆడదానికి కూడా కాస్తో కూస్తో సంపాదన ఉండేడవాలని. విశాలాక్షి వాదనకి తల తిరిగిపోయింది జానకికి. నోట మాట రాలేదు. అదంతా నిజమేననిపిస్తోంది. కానీ మనసుకి నచ్చటం లేదు. ఆడది డబ్బు సంపాదిస్తేనే భర్త మంచిగా చూస్తాడు, లేకపోతే చూడడంటే అంతకన్నా ఘోరం లేదనిపిస్తోంది. భర్త సంపాదిస్తూ ఉండగా ఆడది చక్కగా ఇల్లు వాకిలి చూసుకుంటూ భర్త మంచి చెడ్డ చూస్తూ ఉండక తను కూడా డబ్బెందుకు సంపాదించుకోవాలో అర్థం కావటం లేదు. అదంతా ఏదో అర్థం పర్థం లేని తల్లకిందుల వ్యవహారంలాగా అనిపిస్తోంది. మా అన్నయ్య రాసిన సంగతే చూడండి. ఒక ఆయన భార్యని బస్సులోనే లెంపకాయలేశాడు కదా. ఆవిడకి డబ్బుంటే అల్లా చెయ్యడా అని బుద్ధే అల్లాంటిది. అంతేగాని దిక్కు లేకుండా తన మీదే ఆధారపడే ఆడదాన్ని మొగుడు ఎన్ని అవమానాలైనా చేస్తాడు. డబ్బున్న దాన్ని ఎందుకు చేస్తాడు? కావాలంటే మీ అన్నయ్యకి ఉత్తరం రాయి. ఆ బస్సులో కనపడ్డ వాళ్ళు పేదవాళ్ళలా ఉన్నారా, డబ్బున్న వాళ్ళలా ఉన్నారా అని రాయి. ఒకసారి మీ అన్నయ్యే చెప్పాడు. 2 భార్యాభర్తలున్నారట. వాళ్ళిద్దరూ డాక్టర్లేనట. ఒకసారి ఆస్పత్రిలోనే ఎంతోమంది ముందు భర్త భార్యని లెంపకాయ వేశాడట. మరి భార్యకి డబ్బు లేదనో ఉద్యోగం లేదనో భర్త అలా చేశాడా అంది జానకి గట్టిగా పట్టుదలగా వాదిస్తూ. విశాలాక్షి తెల్లమొహం వేసింది. డబ్బున్న ఆడవాళ్ళు, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా కాళ్ళ కింద చెప్పుల్లాగా మొగుళ్ళ చేతుల్లో అణిగి మణిగి పడి ఉండడం, కొందరు తిట్లు తన్నులు కూడా తింటూ ఉండడం తనకి తెలిసిన సంగతే. మరి డబ్బు లేని ఆడది భర్త దగ్గర అణిగిమణిగి ఉన్నట్టే డబ్బున్న ఆడది ఉంటే మరి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవడం వల్ల ఏమిటి మేలు? బోలెడు చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసే భార్యని కూడా మగాడు అవమానాలు చేయటం తప్పకపోతే మరి ఆడదానికి ఆ కర్మ తప్పేదెలాగా? తప్పనే తప్పదా? మగాడి బుద్ధి మంచిది కావాలి కానీ అని జానకి అనే మాటలే నిజమేనేమో అనిపించింది మళ్ళీ. మగాడి బుద్ధి మంచిదైతేనే ఆడది సుఖపడేదా? లేకపోతే ఆ ఆడది ఎంత డాక్టర్ అయినా ఎంత గొప్పదైనా ఇబ్బందులేనా? మరి మగాడి బుద్ధి ఎలా మంచిదవ్వాలి? ఎవరు బాగు చెయ్యాలి దాన్ని? అంత అయోమయం అయిపోయింది విశాలాక్షికి. బుద్ధికి డబ్బుకి సంబంధం ఏమిటో, అసలు సంబంధం ఉందో లేదో ఏమీ అందలేదు విశాలాక్షి జ్ఞానానికి. అది కాదు జానకి, నేను అనేది ఏమిటంటే, నువ్వు అన్నది నిజమేననుకో, మగాడికి కానీ ఆడదానికి కానీ బుద్ధి మంచిదవ్వాలి. ఆ మాట ఎవరు కాదంటారు. కానీ నేను అనేది ఏమిటంటే, ప్రమీలకి మనకి ఎంత తేడా ఉందో చూడు. ఆయన మంచివాడు కాబట్టి అలా చూస్తాడంటావేమో కానీ ఎంతైనా చేతిలో చిల్లి కానీ లేకుండా అన్నిటికీ మొగుడి మీదే ఆధారపడకూడదు లెద్దు. ఏం ఆధారపడితే అంది జానకి విసుగ్గా. అన్నిటికీ లోకువ చేస్తాడు. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళని అలాగే చేస్తున్నారుగా. విశాలాక్షికి జవాబు లేదు. అది కాదు లెద్దు అని నిరుత్సాహంగా నవ్వేస్తూ. ఇద్దరూ మాట్లాడిన మాటలే మాట్లాడుకుంటూ అక్కడక్కడే గుడుగుడు గుంచాలు తిరిగారు. అబ్బా ఏమో పోనివ్వండి బాబు అని చాప మీదకి ఒరిగింది జానకి. ఇందాక మా అత్తగారు ఎంత తమాషా చేశారో చూసారా అని తను నిన్నటి నుంచి అన్నం మానేసి కూర్చోవటం, సరిగా అప్పుడే శకుంతల రావటం, అత్త తనకి కడుపులో నొప్పిని బొంకడం అదంతా చెప్పుకొచ్చింది. నిన్న అన్నం తినలేదా నువ్వు అని విశాలాక్షి నివ్వెరపోయింది. అదేం పని జానకి అని కోపంగా చూసింది. తెగింపుంటే నీళ్లు పోసుకుని లోపలికొచ్చాయి. అంతేకాని వచ్చేస్తే ఊరుకుంటారా? ఊరుకోకపోతే వెళ్ళిపోతానను. ప్రతిదానికి వెళ్ళిపోతానలా? ఇంత చిన్న విషయంలో నా మనసు ఆయన అర్థం చేసుకోకూడదా? జానకి కంఠం భారంగా మారింది. ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. అతనికి అంత వివేకమే ఉంటే ఇదంతా ఎందుకిలా జరుగుతుంది? నువ్వు అన్నావుగా మగాడికి మంచి మనసు ఉండాలని. అతనికి అది లేదనుకో. లేని దానికోసం బాధపడితే ఏం లాభం? గుండె రాయి చేసుకోవాలి కానీ. జానకి మాట్లాడలేదు. అన్నాలు మాని నీరసం తెచ్చుకుంటే వాళ్ళకేం జాలా? నాకు తినాలనిపించలేదు. విశాలాక్షి కాసేపు కూర్చుని వెళ్ళటానికి లేచింది. ఈ ఉత్తరం లోపల పెట్టనా? వద్దు, ఇలా ఇవ్వండి.
అన్నట్టు చలం పుస్తకం ఏదన్నా ఉందా? ఒక్కటే ఉంది. నా పెట్టె తీసి పట్టుకెళ్ళండి. మీ దగ్గరే ఉంచండి. ఈయన చూస్తే దాన్ని కూడా చింపేస్తారు. పేకమేడలు తీసుకుపోయి ఇంకా తీసుకురానే లేదు. పేకమేడలు నేనెప్పుడో చదివేశాను. చదివారా? ఏమవుతుంది చివరికి? ఆతృతగా అడిగింది జానకి. పాపం ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. జానకి మొహం వెలవెలా పోయింది. ఎందుకు? ఎందుకేమిటి? భర్తతో విసిగిపోయి ప్రాణానికి విరక్తి రావటం ఎంతసేపు? విశాలాక్షి జానకి పెట్టులోంచి చలం స్త్రీ తీసుకుని కాసేపు పడుకో, నేనిది చదువుకుంటాను అని వెళ్ళిపోయింది. జానకికి చాలాసేపు పేకమేడల్లో కథ గురించి ఆలోచిస్తే విచారం వేసింది. తన జీవితమే అలా అయిపోయినట్టు అనిపించింది. అన్నగారి ఉత్తరం కవరులోంచి తీసి మళ్ళీ ఒకసారి చదివి కొంచెం సేపు చూసి చింపేసింది. చిన్న చిన్న ముక్కలు చేసి ముక్కలు కూడా కనపడకుండా పారేసింది. అన్న దగ్గర నుంచి జానకికి ఉత్తరం వచ్చిందని చూసినప్పటి నుంచి వెంకట్రావు ధ్యాస అంతా దాన్ని పట్టుకోవాలనే. ఆ రోజు రాత్రే తల్లిని అడిగాడు సైగలతో, ఎక్కడ పెట్టిందో కనిపెట్టావా అని. కాసేపు తన దగ్గరే పెట్టుకుంది. తర్వాత విశాలాక్షికిచ్చి తన పెట్టెలో పెట్టమంది అని తల్లి నదురు బెదురు లేకుండా బొంకింది. ఆ ఉత్తరం పెట్టెలోనే పెట్టించి ఉంటుందని తల్లి ఊహాగానం. కొడుకుతో అబద్ధమాడడానికి తల్లికి జంకుండదు. తల్లితో అబద్ధమాడడానికి కొడుక్కి జంకుండదు. ఉత్తరం చూస్తాననే ఆనందంతో వెంకట్రావు తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు. వెంకట్రావు జీవితంలో కూడా ఒక ఉత్తరం కోసం తహతహలాడిన ఘట్టం ఒకటి ఇంతకాలానికి ప్రాప్తించింది. అది బామర్ది ఉత్తరం కోసం అయితేనేమి. ఆదరాబాదరా భోజనం ముగించి ఉత్సాహంగా గదిలోకి వచ్చేశాడు. జానకి వరండా మీదే పడుకుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.